నమస్కారం. ఇంతవరకు యుద్ధభూమిలో గర్జించిన శంఖనాదం. ఇప్పుడు ఆ శబ్దం మధ్యలో ఒక కీలక క్షణం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే భగవద్గీత యొక్క అసలు హృదయం మెల్లగా వెలుగులోకి వస్తుంది. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. శ్లోకం భావార్థం. యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డ ధృతరాష్ట్ర కుమారులను చూసి కపిధ్వజుడైన అర్జునుడు తన గాండీవాన్ని ఎత్తుకున్నాడు. అస్త్రాలు ప్రయోగించబోయే ఆ క్షణంలో అర్జునుడి మనసులో మార్పు మొదలవుతుంది. లోతైన వివరణ. ఇది చాలా కీలకమైన శ్లోకం. ఇప్పటి వరకు అర్జునుడు ఒక మహావీరుడు, ధైర్యవంతుడు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. కాని శత్రువులను చూసినప్పుడు కాదు, తన బంధువులను చూసినప్పుడు అర్జునుడి హృదయం స్పందిస్తుంది. ఇక్కడే మనం చూస్తాం, బలం ఉన్నా మనసు బలహీనమవచ్చు. ఇది మానవ సహజం. జీవితానికి సందేశం. ఈ శ్లోకం మనకు చెప్తుంది, జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అత్యంత కీలక క్షణాల్లో మనసు వెనక్కి లాగుతుంది. బాధ్యత ఒకవైపు, బంధం మరోవైపు. అర్జునుడి స్థితిలో మనమందరం ఎప్పుడో ఒకసారి ఉంటాం. ఆధ్యాత్మిక అర్థం. కపిధ్వజుడు మనస్సును సూచిస్తుంది. ధనుస్సు ఎత్తడం, కర్మ చేయడానికి సిద్ధత. కాని ఆత్మజ్ఞానం ఇంకా రాలేదు. అందుకే అర్జునుడికి ఇప్పుడు మార్గదర్శనం అవసరం. ఆ మార్గదర్శకుడే శ్రీకృష్ణుడు. ఇది భగవద్గీత ప్రారంభానికి నిజమైన ద్వారం. తదుపరి శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుని వద్ద ఒక వినతి చేస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి గీతా సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.